పాపం మీకు B12 లోపం వచ్చి ఉంటుంది అని. వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఇద్దరికి B12 అనేది చాలా లో. న్యాచురల్ ఫుడ్ లో మనం తీసుకుంటే నేను చాలా వీడియోస్ లో చెప్పాను. జావ పౌడర్ ఒక స్పూన్ వేస్తేనే ఇంత జావ అవుతుంది. ఆ ఒక్క స్పూన్ లో అంత న్యూట్రిషన్ వచ్చి మనం అంత బెటర్ అయిపోతామా అని ఒక డౌట్. రాగు, జొన్న, సజ్జ, బార్లీస్ అన్ని కలిపి 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ లో ఒక న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయంటారు. అరిచెయ్యి అంత పొట్ట మనకి. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇంత పొట్ట మనం ఎంత తింటున్నాం, దీనికి 4 గింతలు తింటున్నాం. అరికాళ్ళు అప్పుడప్పుడు తిమ్మిర్లు ఎక్కినట్టు మంటగా ఉంటాయి చాలా మందికి. బాడీలో ఎక్కడ తిమ్ముర్లు వచ్చినా B12 డెఫిషియన్సీ 100% ఉందండి. లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇలా తిమ్ముర్లు ఉన్నాయనుకోండి మనం యాక్టివిటీ కూడా కరెక్ట్ చేయట్లేదు అని. గుడ్లో ఒక చుక్క ఆముదం, పాత పద్ధతి. ఇది పనిచేస్తుందండి. స్టమక్ బాగా పెయిన్ వస్తుంది, నేను 2 డ్రాప్స్ ఆఫ్ ఆముదం ఆయిల్ ని అంటే లోపల వేయాలని వేయాలి. వేస్తే లోపలికి వెళ్తుంది. అది అంతే వెళ్ళదు, మనకి క్లీన్ అవుతుంది మొత్తం సిస్టమేటిక్ గా. ఓవర్ హీట్ అయిపోయినా, డీహైడ్రేషన్ ఉన్నా అప్పుడు మనం ఏమవుతుందంటే ఆనందంగా ఉంటుంది. B12 కూడా చాలా మంది నాన్ వెజ్ తినని వాళ్ళందరినీ జాలిగా చూస్తారు. అయ్యో పాపం మీకు B12 లోపం వచ్చి ఉంటుంది అని. నాన్ వెజిటేరియన్ లో కూడా అబ్జార్ప్షన్ కెపాసిటీ కరెక్ట్ లేదనుకోండి, అది వాళ్ళకి తిన్నా కూడా B12 అనేది చాలా వరకు. ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్ ఇద్దరికి B12 అనేది చాలా లో ఉంది, డెఫిషియన్సీ ఉంది. సో న్యాచురల్ ఫుడ్ లో మనం తీసుకుంటే నేను చాలా వీడియోస్ లో చెప్పాను, తోటకూర విత్తనాలు. తోటకూర అద్భుతంగా ఉంటుందండి. రాజగిరా సీడ్స్ ఎంత అద్భుతం అసలు. తోటకూర విత్తనాలు, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్. అండ్ చాలా వరకు నేను మ్యాక్సిమం చెప్తుంటాను, ఆ ఎర్ర తోటకూర కూడా రెగ్యులర్గా తీసుకోండి. ఎందుకంటే ఎర్ర తోటకూరలో, తోటకూర విత్తనాల్లో మనకి రెగ్యులర్గా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఐరన్ కవర్ చేయొచ్చు. హిమోగ్లోబిన్ కౌంట్ పెంచుతుంది. ఎందుకంటే ఐరన్ కరెక్ట్గా ఉంటే హిమోగ్లోబిన్ ఆటోమేటిక్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ B12 కరెక్ట్గా దొరుకుతుంది. B కాంప్లెక్స్ విటమిన్స్ దొరుకుతున్నాయి మంచిగా. అండ్ పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, పూల్ మకానా, అద్భుతమైన B కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. పూల్ మకానా ఆల్మోస్ట్ మనం ప్రతిసారి పూల్ మకానా గురించి చెప్తూ ఉంటాము. అంటే తామర గింజలు అంటారు. అది అద్భుతం అసలు. రోజుకి మార్నింగ్ ఒక 50 గ్రామ్స్ అలా తీసుకోండి. పూల్ మకానా, నువ్వులు అద్భుతంగా ఉంటాయి. నేను ఏమంటున్నంటే మనకి కాంప్లెక్స్ అన్ని విటమిన్స్ ఎలాగో డెఫిషియన్సీస్ ఉన్నాయి. సో మనం ఒక డే ప్లాన్ అంటే డైట్ని ఇలా ఈ పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా డెఫిషియన్సీసే రావంట నేనైతే. సో నేనేమంటే మార్నింగ్ ఎలాగో బ్రేక్ఫాస్ట్ మనం ఇడ్లీలు, దోశలు అలాగే తింటున్నాం మనం. సో దాంట్లో వేస్తే ఇడ్లీ బ్యాటర్ తీసుకుంటాము, దాంట్లో కొద్దిగా మినపప్పు వేసేసుకొని ఇడ్లీ చేసేస్తాం. కానీ నేనేమంటానంటే ఇడ్లీ బ్యాటర్స్లోనే ఇడ్లీలు కానీ దోశలు కానీ వాటికి బదులు జావాలు తీసుకుందాం. ఆ జావలో కూడా రాగి పిండి తీసుకోండి. ఎంత ఐరన్ కావాలి మనకి, ఎంత మంచిదండి. అసలు రాగి తీసుకుంటే బోన్ హెల్త్కి ఎంత స్ట్రాంగ్ ఉంటాం. రాగి ముద్దలు తినేవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు పాతకాలంలో. రాగి అనేది బెస్ట్ ఫర్ హెయిర్ కి, బోన్ కి, బాడీ ఓవరాల్ గా హెల్దీగా ఉండడానికి రాగి చాలా మంచిది. సో రాగి తింటే తాగితే మనకి జుట్టు కూడా పెరుగుతుంది. జుట్టు పెరుగుతుంది రాగి ముద్దలు. ఎందుకంటే కొన్ని కేసెస్ లోనే కొంతమంది ఏంటంటే మాకు రాగి పడవు అంటుంటారు. అవును, అప్పుడు ఏం చేయాలి? కొన్ని కేసెస్ అది కూడా పైల్స్ ఉంటే, అది కూడా చాలా రేర్ కేసెస్ లో పైల్స్ ఉండే వాళ్ళకి రాగి తింటే కొద్దిగా మనకి పైల్స్ అనేవి కొద్దిగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బట్ మాక్సిమం 80 to 90% కేసెస్ లో రాగి పిండి అందరికీ పడుతుంది. మనకు ఒకవేళ మన బాడీకి ఒక్కొక్కరికి డైజెస్టివ్ సిస్టమ్ ఒకలాగా ఉంటుంది. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. మనకు అవగాహన ఉంటుంది కాబట్టి మనకి పడినప్పుడు దాన్ని అవాయిడ్ చేయాలి అంతే. రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ ఎంత అద్భుతం అసలు. కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. అండ్ తోటకూర విత్తనాలు ఇప్పుడు చాలా ఫేమస్, అన్ని చోట్ల దొరుకుతున్నాయి తోటకూర విత్తనాలు. సో మనకి విలేజెస్ లో కూడా బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు. వీటన్నిటిని 5 రకాలు. ఇప్పుడు సింగాడా ఫ్రూట్ అని కూడా దొరుకుతుంది. సింగాడా వింటర్ లోనే వస్తుంది. వింటర్ లో వస్తుంది. ఆ ఫ్రూట్ నల్లగా బొగ్గులాగా ఉంటది. అది మనకి మాక్సిమం చాలా చోట్ల అమ్ముతుంటారు కూడా. అది నల్లగా బొగ్గులా అలాగే వస్తుందండి. అది బయట స్కిన్ మాత్రమే నల్లగా బొగ్గులాగా ఉంటుంది. అవును, బట్ అది పెరగడం అలా పెరుగుతుందా? కాలుస్తారు అనుకున్నా. లేదు, కాలుస్తారు యాక్చువల్లీ. కాలిస్తేనే మనకు అలా అవుతుంది అన్నమాట యాక్చువల్లీ. సో లోపల ఖండ మాత్రం తెల్లగా ఉంటది. దాని పౌడర్ దొరుకుతుంది మనకి, వ్యాక్స్ లాగా ఉంటుంది. అది పౌడర్ దొరుకుతుంది, సింగాడా పౌడర్. స్మూత్ గా ఉంటది అనమాట. మన కార్న్ పౌడర్ ఎలా దొరుకుతుంది. ఇవన్నిటిని పౌడర్ చేసేసుకొని మనం ఒక పావు కేజీ కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇందులో రాగి మనం అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. జొన్నలో ప్రయోజనాలు ఉన్నాయి, సజ్జలో ఉన్నాయి, తోటకూర విత్తనాల్లో, బార్లీలో ఉన్నాయి. సింగాడ దొరికితే ఓకే, దొరకలేని పక్షాన ఇవన్నీ కలిపేసుకొని జావ ప్రిపేర్ చేసుకొని దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, తెల్ల నువ్వులు, పూల్ మకానా అవి కూడా 50 గ్రామ్స్ తీసుకొని దూరగా పెట్టుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని జావ పౌడర్లో కలిపేసేయండి. ప్రతిరోజు మార్నింగ్ పూట కొన్ని వెజిటబుల్స్, క్యారెట్, పాలకూరలో అసలు పాలకూర, మునగాకులో ఉన్నంత లీఫీ వెజిటబుల్స్లో ఏ విటమిన్ రిచ్ దొరుకుతుంది. కళ్ళకి మంచిది, బోన్స్కి మంచిది, అండ్ K విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. అన్నిట్లో ఉంటాయి. మనకేంటంటే ఒక అవగాహన ఉంటేనే తీసుకుంటామని కాదు, ఇలా తీసుకున్నా సరే మనకి అన్ని రిచెస్ట్ గా దొరుకుతున్నాయి మనకి. కాబట్టి మళ్ళీ అప్పుడు సప్లిమెంట్స్ అవసరం ఉండదు. ఉండదు. కానీ ఇప్పుడు ఒకవేళ
ఫర్ ఎగ్జాంపుల్ సప్లిమెంట్స్ తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బి12 లోపం ఉంటే వచ్చే 5 లక్షణాలు ఏంటి చెప్పండి? సో ఒకటి వెయిట్ పుట్ ఆన్ అవడం చెప్పారు, వెయిట్ పుట్ ఫెటిగ్ అయిపోతాం. మనకి అలసిపోతాం. B12 లేకపోతే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ అవ్వవు మన బాడీలో. రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అయిపోతే ఫెటిగ్ అయిపోతాం మనం. అవును. సో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి మనకి, కోపము, ఇరిటేషన్. ఎందుకంటే మన బాడీలో డోపమిన్ కానీ మనకి ప్రాపర్గా రిలీజ్ అవ్వాలంటే B12 కంపల్సరీ ఉండాలి. అండ్ నరాలలో వీక్నెస్ ఎక్కువ ఉంటుంది, అండ్ నిద్ర సరిగా పట్టదు, అండ్ స్పెషల్లీ హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. ఈ 5 లక్షణాలు చాలు ప్రతి ఒక్కరిలో. ఇప్పుడు వీక్నెస్ అనేది మనకి మ్యాక్సిమం కొంతమందికి కొద్దిగా ఏదైనా పని చేసి వచ్చినా సరే కూర్చున్న వెంటనే అలిసిపోతారు, ఇంకో పని చేయడానికి ఇష్టపడట్లేదు. సో ఆ కైండ్ ఆఫ్ వీక్నెస్ ఉన్నా, నిద్ర సరిగా పట్టకపోయినా, జుట్టు బాగా రాలుతున్నా, నరాలలో తిమ్మిర్లు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, సయాటిక పెయిన్, ఇవి మ్యాండేటరీ అండి. పెయిన్స్ ఉన్నాయి బాడీలో అంటే ఫస్ట్ ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు B12 టెస్ట్ చేయిస్తాం. B12, కాల్షియం, డి విటమిన్ మ్యాండేటరీ అయిపోయింది. చేయించిన తర్వాత అందులో మనకి మరీ లో లెవెల్ ఉందనుకోండి, అప్పుడు మనం సప్లిమెంట్లోకి వెళ్ళాలి కంపల్సరీ. సప్లిమెంట్లోకి వెళ్ళి ఒకవేళ కరెక్ట్గా వచ్చింది మన బాడీలోకి, ఫుడ్తో ద్వారా సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చింది అనుకోండి, అప్పుడు సప్లిమెంట్ ఆపేసి ఫుడ్ని కరెక్ట్ చేసుకుందాం అంతే. ఆ ఫుడ్లో కూడా మంచిగా క్యారెట్లు, బీరకాయ, సొరకాయ, ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మనకి, గ్రీన్ పీస్ ఉన్నాయి, అన్ని చిన్న 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 ముక్కలు చేసుకొని ఫస్ట్ నీళ్ళలో వేసుకొని ఉడకబెట్టేసి, ఆ ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు అన్ని చెప్పాము మన జావ పౌడర్, ఆ జావ పౌడర్ 2 స్పూన్లు వేసుకొని జావ ప్రిపేర్ చేసుకొని ఎంత టేస్ట్ వచ్చేస్తుంది, మోర్ న్యూట్రిషియస్ కదా మనకి. చాలా మంది జావ తాగిన తర్వాత యాసిడ్ రిఫ్లక్స్ లాగా వస్తుంది, అది ఎందుకు వస్తుంది అంటారు? బేసికల్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఉడకబెట్టడం, అసలు జావ ఎలా చేస్తారంటే అలా నీళ్ళలో కలిపేసుకొని జస్ట్ 1 మినిట్ కూడా బెటర్. జావ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మనకు వెజిటబుల్స్, ఆకుకూరలు ఫస్ట్ అన్ని నీళ్ళలో వేసి అవి ఉడకబెట్టాలి మంచిగా స్మూత్గా అయిన తర్వాత అప్పుడు జావ పౌడర్ వేసి జావను కూడా ఒక ఆల్మోస్ట్ 1 to 2 minutes ఉడకబెట్టాలి. స్మూత్గా అయిన తర్వాత దాన్ని మనం ప్రిపేర్ అప్పుడు చేసుకోవాలి. లేకపోతే అప్పుడు మనకి గ్యాస్ ఫార్మేషన్, అస్సలు స్పాజమ్స్ ఇవి రావు. అస్సలే చాలా మంది ఏంటంటే అది ఉడకని జావను తాగేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది, కొంతమందికి గ్యాస్ రిలీజ్ అవ్వడము, అండ్ కొంతమంది గ్యాసెస్ బాగా ఛాతీ దగ్గర మంట అనిపిస్తుంది. అవును. సో జావ ఎప్పుడు ప్రిపరేషన్ అసలు మాక్సిమం వెజిటబుల్స్ అన్ని వేసి ఉడకబెట్టండి మంచిగా. ఆ వెజిటబుల్స్ లేకి జావ పౌడర్ వేసి జావను ఉడకబెట్టుకుని తినండి. ఆల్మోస్ట్ 1 to 3 minutes ఉడకబెట్టిన తర్వాత అసలు సాఫ్ట్గా ఉంటుంది. నాకు ఎప్పుడు ఒక డౌట్ డాక్టర్ షగుఫ్తా, మామూలుగా జావ పౌడర్ కి ఒక్క స్పూన్ వేస్తేనే ఇంత జావ అవుతుంది, ఆ ఒక్క స్పూన్ లో అంత న్యూట్రిషన్ వచ్చి మనం అంత బెటర్ అయిపోతామా అని ఒక డౌట్. సో అది నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నేను ఏమన్నాను, ఆల్మోస్ట్ రాగు, జొన్న, సజ్జ, బార్లీ, సింగాడ, తోటకూర విత్తనాలు అన్ని కలిపి దాంట్లోకి పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా అన్ని కలిపిస్తున్నాం మనము. 2 స్పూన్స్ వేసుకోవాలి కంపల్సరీ. 2 స్పూన్స్ లో కనుక ఏదో ఒక న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటాయంటారు. డెఫినెట్ గా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏంటంటే స్వప్న గారు, అరిచెయ్యి అంత పొట్ట మనది, అది చాలా మ్యాండేటరీ. మనం ఏంటంటే తినేస్తున్నాం, ఇప్పుడు రోజు ఇంత తినడం అలవాటు అయిపోయింది అనుకోండి, అంతే తినడం అలవాటు అయిపోతుంది అంతే. ఈ పాయింట్ నోట్ చేసుకోవాలి, చాలా మంచి పాయింట్ చెప్పారు. మన ఎంత ఉంటుందండి మన పొట్ట సైజు? అంత పొట్ట మనది, ఇంత పొట్ట. మనం ఎంత తింటున్నాం? దీనికి 4 గింతలు తింటున్నాం అంతే. అది ఎక్కువ ఏమైపోతుంది, ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది. ఓవర్ గా తీసుకున్న ఏమవుతుంది, అబ్జార్ప్షన్ ఉండదు మన బాడీలో, వీక్నెస్ అయిపోతుంది. ఇప్పుడు లైట్ బ్రేక్ఫాస్ట్ చేసి హ్యాపీగా పని చేయగలుగుతాం, కానీ ఫుల్గా 4-5 ఇడ్లీలు తినేస్తే ఒక మూల కూర్చొని ఇంకా చేయబుద్ది అవ్వదు ఏ పని. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు లైట్ గానే ఉండాలి. నేనేమంటే ఆ లైట్ బ్రేక్ఫాస్ట్ లో కూడా మోర్ న్యూట్రిషియస్ గా ఉండేటట్టు చూసుకోవాలి. రైట్. సో అది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే వైటమిన్ D3 గురించి విపరీతమైన అవగాహన పెరిగిపోయింది. ఇప్పుడు పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు, నాకు వన్స్ a week తీసుకోమన్నారు డాక్టర్ గారు అని చెప్పి. సో వైటమిన్ డి లోపం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి విమెన్ కి? ఎస్పెషల్లీ నేను విన్నది డిప్రెషన్ కూడా వస్తుంది చెప్పి. డెఫినెట్ గా డిప్రెషన్ ఒకటి, మూడ్ స్వింగ్స్, విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తాయి, అండ్ స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే బోన్ డెన్సిటీ చాలా వీక్ అవుతుంది అండి. చిన్న గాయమైనా సరే అది రికవరీ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఇప్పుడు డి విటమిన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. 80 to 70% పీపుల్స్లో డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది. ఎందుకంటే చిన్న గాయమైనా సరే రికవరీ అవ్వట్లేదంటే మన బాడీలో ఏదో డెఫిషియన్సీ ఉన్నట్లే. అందులో మనము ఆల్మోస్ట్ 80% చూసుకుంటే డి విటమినే ఉంది. ఎక్కడండి, మార్నింగ్ లేచాక మంచిగా టెరెస్ పైకి కానీ పార్క్లో కానీ యోగా చేయాలి. సన్ నుంచి ఎంత డి విటమిన్ దొరుకుతుంది మనకి. సో కళ్ళ ప్రాబ్లమ్స్ కూడా పిల్లల్లో చాలా అధికంగా అయిపోతున్నాయి. నేనేమంటానంటే కళ్ళకు బెస్ట్ డాక్టర్ సూర్య భగవానుడు అంట. మంచిగా మ్యాట్ వేసుకొని పొద్దున్నే మంచిగా ఐబాల్ మూమెంట్స్ చేసుకుంటూ మంచిగా కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని హ్యాపీగా మార్నింగ్ ఎండకు అలా కూర్చొని చేస్తుంటే యోగా, బాడీ అదొక పాజిటివిటీ డెవలప్ అవుతుంది మన బాడీలో. మనము ఎంత విటమిన్స్ వస్తున్నాయో బాడీలో, మినరల్స్ వస్తున్నాయో సెకండరీ థింగ్, కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక మంచి థింగ్ చేసాం మన బాడీకి, ఈ రోజు అంతా హ్యాపీగా ఉంటాం మనం, ఆ ఫీల్ వచ్చేస్తుంది. గుడ్ థింగ్స్ ఇవ్వాలి బాడీకి. ఇప్పుడు శరీరానికి మనం ఏంటి, మంచి ఫుడ్ ఇచ్చాము, పొద్దున్నే లేచాము, యోగా చేసుకున్నాం అంటే దాంతోనే ఆల్మోస్ట్ 10 రోగాలు పోతాయి మనకి. సో మిగతాదంతా ఫుడ్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పాజిటివిటీ ఉండాలి, ఆ వైబ్ ఉండాలి, వైబ్ ఉండాలి. ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ లో ఇవి ఉన్నాయా అని ఎత్తుకోనే బదులు
అందులో వెజిటబుల్స్ ఉన్నాయా, మంచిగా రైస్ ఉందా, మంచిగా అన్ని కర్రీస్ ఉన్నాయా, హ్యాపీగా మీల్ ఎంత తీసుకుంటున్నాం, ప్లేట్ అందంగా ఉందా లేదని కూడా చాలా ఇంపార్టెంట్. అది చూస్తే ఒక మంచిగా నేనేమంటే చాలా వరకు రాగి కుండలో వండుకోండి అని చెప్తుంటాను. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, ఇప్పుడు నేను రాగి కుండలో వండి అలా ఎదురుగా పెడితే అబ్బా వాళ్ళ ఆ ఫీల్తోనే బా ఈ మీ ఇంటికి వస్తే ఒక ఫ్రెష్గా ఫీల్ వస్తుంది మాకు అది హెల్దీగా అయిపోయినట్టు ఫీల్ అవుతుంది. ఆ ఫీల్ డెవలప్ అవుతుంది చూడండి ఒక బౌల్లో వండిన దాన్ని చూస్తే. సో ఆ ప్లేట్లో పెట్టుకునే మీల్ కూడా అన్ని పోషకాహారాలు అన్నీ ఉండేటట్టు ప్లాన్ చేసుకొని లిమిట్గా తినాలి, టైంకి తినాలి. వెరీ ఇంపార్టెంట్ వాటర్ ఇంటేక్. మనం ఎంత తింటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కన్నా కూడా వాటర్ ఎంత తీసుకుంటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మందికి వాటర్ సరిగా లేకపోవడం వల్ల ఒక కైండ్ ఆఫ్ డ్రౌజీగా అయిపోయి నిద్ర సరిగా రావట్లేదు మనుషులకి. అవును. గట్ హెల్త్ కరెక్ట్గా ఉంటేనే ఓవరాల్ బాడీ హెల్తీగా ఉంటామని చెప్తాం. గట్ హెల్త్ హెల్తీగా ఉండాలంటే 50% ఫుడ్కి ఇస్తే 50% వాటర్కి ఇవ్వాలి. మనం ఫుడ్ ఫుల్ ఇచ్చేస్తే వాటర్ తాకపోతే ఏమవుతుంది, గట్ నుంచి మోషన్ అవ్వదు, ఓవరాల్గా ఇంకా మొత్తం త్రోట్ ద డిప్రెషన్లో ఉంటాం మనం. ఇప్పుడు మనకి వైటమిన్ D3 కవర్ చేసాం, B12 కవర్ చేసాం, ఐరన్ కూడా కొద్దో గొప్ప కవర్ చేసాం. ఐరన్ డెఫిషియన్సీ మధ్య హెమోగ్లోబిన్ కూడా విపరీతంగా పడిపోతుంది. అవును. సో దానికి డేట్స్, ప్రూన్స్ ఇవన్నీ చెప్తుంటారు మామూలుగా మీరే. సో ఇవి కాకుండా మనకు వైటమిన్స్ ఏంటండి? వైటమిన్ C ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద యాంటీ ఆక్సిడెంట్. మ్యాండేటరీ వైటమిన్ సి. నేనేమంటానంటే ఆల్మోస్ట్ ఇమ్యూనిటీ పడిపోయిందండి. చిన్న కోల్డ్, కాఫ్లు, జ్వరాలు, పిల్లలకి ప్రతి ఒక్క ప్రాబ్లం. ఇప్పుడు ఏదైనా సరే మన బాడీలో ఏదైనా చెత్త ఫుడ్ వెళ్ళింది అనుకోండి, అది రికగ్నైజ్ చేయాలి బాడీ. రికగ్నైజ్ చేసి అరే మన చెత్త ఇది మన బాడీలో కలిసిపోతే రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రికగ్నైజ్ చేసి దాన్ని ఎలిమినేట్ చేయాలి బాడీ. ఎలిమినేట్ చేసే ప్రాసెస్ ని కోల్పోయింది బాడీ. ఎందుకంటే ఇమ్యూనిటీ లేదు. ఇమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ విటమిన్ సి. సి విటమిన్ కరెక్ట్ గా ఉంటే మన బాడీలో మంచి ఫుడ్ తింటాము. ఇప్పుడు బయట ఉంటాం, బయట తినడానికి వెళ్తాము, ఎలా వండారో మనకు తెలియదు, తినేస్తున్నాం. సో వద్దన్నా తినాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చి తినేసాం. తిన్నప్పుడు మన బాడీలో కొన్ని పడచ్చు, కొన్ని పడకపోవచ్చు. కొన్ని పడినవి బాడీలో బ్లడ్ లెక్క కన్వర్ట్ అయిపోవాలి, ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి, న్యూట్రిషన్ కింద. చెత్త ఫుడ్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని రికగ్నైజ్ చేసి బాడీ దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఆ రికగ్నైజేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాపర్ గా ఇమ్యూనిటీ ఉంటే. ఆ ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? సి విటమిన్ ఫుడ్స్ లో. ఎవ్రీ ఫుడ్ అండి సి విటమిన్ మ్యాండేటరీ ఇమ్యూనిటీకి అంట నేనైతే. సో లెమన్స్ ఉన్నాయి, ఉసిరికాయ ఎంత మంచిది, ఉసిరికాయ ఉంది, ఆరెంజెస్ ఉన్నాయి, బెర్రీస్ ఉన్నాయి, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఇవన్నీ మోర్ ఇమ్యూనిటీ కదా మనకి. కానీ స్ట్రాబెరీ, బ్లూబెరీ ఇప్పుడు మనకి బయట రోడ్డు మీద కూడళ్ళు దొరుకుతాయి కదండి, వాటిలో కలర్ వేస్తారని అంటున్నారు, నిజమా? పెద్ద పెద్ద షాప్స్ లో అమ్మిన అలాగే ఉన్నాయి, బయట అమ్మే దాంట్లో కూడా అలాగే ఉన్నాయి. బట్ థింగ్ ఏంటంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ గా నీట్ గా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్ లో కొద్ది గోరువెచ్చని వాటర్ వేసేసి 15 to 20 minutes తర్వాత అంతా వాష్ చేసుకొని తింటున్నప్పుడు పాజిటివ్ గా తినండి అంతే. ఆలోచించకండి ఎలా పండించారు, ఏమేమి వేసారని ఆలోచించామనుకోండి, తినింది బాడీకి అంటదు, ఓవరాల్ గా మనం ఇదే అయిపోతాం. ఎంత హెల్దీగా ఫుడ్ తిన్నా పాజిటివ్ థింకింగ్ తో తినడం చాలా ఇంపార్టెంట్. అది ఎంత హైజీనిక్ గా చేసుకొని తిన్నాం. నేను చాలా వరకు చెప్తుంటాను, నేను అన్ని వాష్ చేసుకొని మంచిగా తింటానంటే, నేను చాలా మంది గోర్లు పెంచుకొని ఆ గోర్లలో చెత్త అంతా పెట్టుకొని ఆ రసమన్నం మజ్జిగన తిన్న దాంట్లో కూడా చాలా వరకు రోగాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తినే హ్యాండ్ చాలా ఇంపార్టెంట్. చేత్తో తినాలి, మ్యాండేటరీ అది. అది తింటున్నప్పుడు గోర్లు ఉండకుండా మంచిగా కలుపుకొని హ్యాపీగా తినాలి. నోటి పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. గోర్లు, చేతులు చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్గా ఉండాలి, ప్లేట్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నిటితో ద్వారానే మనకు పొట్టలోకి వెళ్తుంది. మనం తెచ్చిన ఫుడ్ అంతా ఫ్రెష్గా, అన్ని వండేదంతా ఫ్రెష్గా, చెత్త గోర్లలో అంతా చెత్తగా ఉండిపోయా, నోరు కరెక్ట్గా లేకపోయా ఏముంటుంది చెప్పండి? సో ఎవ్రీథింగ్ మనము పండిన పంట దగ్గర నుంచి వచ్చిన తర్వాత, మన ఇంటికి వచ్చాక, వండిన తర్వాత మన చేతిలోకి నుంచి నోట్లోకి వెళ్ళే ప్రొసీజర్ అంతా కరెక్ట్గా ఉంటే లోపలికి వెళ్ళాక అబ్జర్ప్షన్ బాగుంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అంత తీరిక లేకపోయి అందరూ పరిగెడుతున్నారు, ఏం తింటున్నారో అసలు రిజిస్టర్ కూడా అవ్వట్లేదు, ఫోన్లో పెట్టుకుని మాట్లాడుతూ తినేస్తారు. ఇంక్లూడింగ్ అంటే మనలాంటి వాళ్ళు కూడా ప్రొఫెషనల్స్గా ఉండి పరిగెట్టాలి, పనులు చేసుకోవాలని చెప్పి. బట్ మీరు చెప్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది, ఎంత బాగుంది కదా ఇలా ఉండడం అని. డాక్టర్ షగుఫ్తా, మామూలుగా వైటమిన్ సి కాకుండా చాలా ఎసెన్షియల్ మనకి వైటమిన్ ఈ, కానీ అది స్కిన్కి మాత్రం, స్కిన్ సౌందర్యానికి ఆ క్యాప్సూల్స్ మన పగలగొట్టి ఫేస్ ప్యాక్ లో పెట్టుకోవడానికి అనుకుంటారు. వైటమిన్ ఈ మనకి ఎందుకు ఇంపార్టెంట్? చాలా ఇంపార్టెంట్. స్కిన్ మ్యాండేటరీ. మన బాడీలో హైయెస్ట్ ఆర్గాన్ ఏంటంటే స్కిన్నే, కనపడేది స్కిన్నే కదా. స్కిన్ గ్లోగా ఉండాలి, హెయిర్ గ్లోగా ఉండాలి. హెయిర్ ఫాల్ అవుతుందంటే విటమిన్ ఈ క్యాప్సూల్ తెప్పించుకొని దాన్ని మనం తీసేసి ఆయిల్లో కలిపేసుకొని రాసుకుంటూ ఉంటాం. అలా రాసిన వెంటనే తగ్గిందన్న ఫీల్లో ఉంటాం మనం. ఎందుకు విటమిన్ ఈని టాబ్లెట్స్ రూపంలో కాకుండా ఫుడ్ రూపంలో తీసుకుందాం మంచిగా. సో మ్యాక్సిమం నేను ఏమంటానంటే ఎవ్రీ విటమిన్ మనకి కావాల్సిన రెడ్ ఫ్రూట్స్లో చాలా మంచిగా ఉంటుంది విటమిన్ ఈ. మనం క్యారెట్స్ తీసుకుందాం, బీట్రూట్ తీసుకుందాం, మునక్కాయలు తీసుకుందాం. మునక్కాయలు కూడా మంచి విటమిన్స్ ఉంటాయి. మునక్కాయ నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, ఏ కంప్లైంట్ ఉన్నా సరే మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ రోజుకు 2 మునక్కాయలు ఇది ఉడకబెట్టి ఆ పిప్పంతా తీసేసి, చపాతీ చేస్తున్నారా చపాతీ పిండిలో కలుపుకొని చపాతీ చేసుకోండి, జావ చేస్తున్నారా జావలో కలుపుకొని తీసుకోండి.
లంచ్లో మంచిగా రైస్తో పాటు ఫస్ట్ చాలా మంది ఏంటంటే మునగాకు పౌడర్ తింటున్నాము, అవి ఇవి తింటారు, దాంట్లో ఏమేమో వేస్తుంటారు. నేను ఏమంటాను, మునక్కాయలను ఉడకబెట్టేసి ఆ గుజ్జంతా తీసి ఆ గుజ్జులో కొద్దిగా మునగాకు నువ్వు ఉడకబెట్టుకొని దాంట్లో కొద్దిగా ఫ్లాక్ సీడ్స్, వాల్నట్ని, నువ్వుల పౌడర్ చల్లుకొని ఒక కర్రీ అయిపోతుంది. ఎంత బాగుంటుంది. స్టీమ్ చేసేసుకున్నాం, ఆ పిప్పంతా తీసాం, దాంట్లోకి ఇవన్నీ కలుపుకొని తిన్నాం. ఇప్పుడు టేస్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా టేస్ట్ కావాలి లేదనట్లేదు, అంతే కదా. కానీ సో మనం హెల్దీగా కంప్లీట్గా ఉండాలనుకుంటాం కదా, పరిపూర్ణంగా హెల్దీగా ఉండాలనుకుంటామా, హాఫ్ హెల్దీగా ఉండి హాఫ్ అన్హెల్దీగా ఉండాలనుకుంటాము. సో హెల్దీగా ఉండాలంటే ఫుడ్ అనేది మ్యాండేటరీ కరెక్ట్గా తినాలి, టేస్ట్ కంటే ఇంపార్టెంట్ న్యూట్రిషియస్గా తినాలి. ఈ ఆయిల్స్ వేసి ఫుల్గా మసాలాలు వేసి వండి అది లోపలికి వెళ్ళి రకరకాల ప్రాబ్లమ్లు తెచ్చే బదులు తింటున్నప్పుడు మైండ్ఫుల్గా ప్రశాంతంగా తినాలి. తింటున్నప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు స్టమక్లోకి ఏ మంట అనిపించొద్దు, ఏ ఇబ్బంది అనిపించొద్దు. సాఫ్గా వెళ్ళి మంచిగా డైజెషన్ అయిపోయి బాడీ ఎనర్జెటిక్గా ఫామ్ అయిపోయి మిగతా అంతా చెత్తదంతా మనకి గట్ ద్వారా క్లీన్గా అయిపోతే ఆ మనిషి చాలా హెల్దీగా ఉన్నట్టు. వాళ్ళకి స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, డిప్రెషన్ ఉండదు, ఏం ఉండదు. తినే ఫుడ్ కరెక్ట్ ఉండాలంతే. అది చాలా బాగుంది వింటుంటే. సో డాక్టర్ షగుఫ్తా, ఇప్పుడు మనకి సంక్రాంతి తర్వాత మళ్ళీ సూర్యుడు, సో మరి ఈ పరిస్థితుల్లో మన ఫుడ్ ఎట్లా మార్చుకోవాలి? మీరు మామూలుగా సీజన్కి తగ్గట్టు చెప్తారు కాబట్టి అవును. ఏ పదార్థాలు ఎక్కువ చేర్చుకోవాలి మన ఫుడ్లో? సో మనకి ఏంటంటే సీజనల్ వైజ్గా అండి, ఇప్పుడు ఈ సీజన్ దాటిన తర్వాత మనకి సమ్మర్ వచ్చేసింది అనుకోండి, సమ్మర్ సీజన్లో మనకి మ్యాంగోస్ ఎంత మంచిది, మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్ మ్యాంగో అంట. మోస్ట్ హై క్యాలరీ కూడా, High వెయిట్ calorie. వచ్చేస్తాం అయితే. సో బేసికల్ ఏంటంటే మనం ఒక హై క్యాలరీ ఫుడ్ తింటున్నాం అనుకోండి, మిగతా అది బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఫుల్గా మజ్జిగన్నం పెట్టేసుకొని ఇంత రైస్ కలుపుకొని అందులో మ్యాంగో కలుపుకొని తిన్నాం అనుకోండి, అది మేబీ మీకు అది హ్యాపీనెస్ అనిపిస్తుంది, కానీ స్టమక్ ఓవర్ అయిపోతుంది, ఓవర్ బర్డెన్ అయిపోతుంది. కాబట్టి అలా తినేటప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటే మ్యాంగో తినడం ఓకే. ఎవ్రీథింగ్ నేను ఎవరికైనా సరే సీజనల్ ఫ్రూట్ ప్రతి ఒక్కరు తినండి. నేనేమంటానంటే ఇప్పుడు కొంతమంది డయాబెటీస్ వాళ్ళు కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. బట్ ఆ తినకుండా ఉండాల్సింది తినాల్సింది మొత్తం తినేసారనుకోండి, ఏదైనా పెరిగిపోద్ది. అవును. మనము ఇష్టమైనది ఏదైనా ఫ్రూట్ తింటున్నాము, అందులో షుగర్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. బట్ దాంతో పాటు మిగతా ఫుడ్ అనేది మనం ఇప్పుడు రైస్ కంప్లీట్గా తినేసి ఫుల్గా అన్ని తినేసి దాంతోపాటు ఇది కూడా తిన్నామంటే పెరిగిపోద్ది. సో మనం జావలు తీసుకోవడము, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకొని మీకు నచ్చిన ఫ్రూట్ ఒకటి తింటే రోజుకి ఏం ప్రాబ్లం లేదు, డయాబెటీస్ కూడా కంట్రోల్లో చేసుకోవచ్చు. ఒకటి మంచిగా డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా మంది అడుగుతారు నన్ను, అసలు ఎన్ని చేసినా మాకు ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి షుగర్ లెవెల్స్, ఏం చేయాలి అంటే నేను అంటాను, పొద్దున్న లేచి క్రమ పద్ధతిలో ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసే ఆసనాస్ ఉంటాయి, పవన ముక్తాసనని, ధనురాసనని, ప్రాణాయామాస్ ఉన్నాయి, హ్యాపీగా మార్నింగ్ చేసుకొని దాని తర్వాత మంచిగా మెంతులు ఉంటాయి కదా, మెంతులు, సినిమన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ బెండకాయ కూడా అద్భుతంగా, అందరికీ తెలిసిందే ఇవి.